హలో, ఇప్పుడు నేను పాలకూర చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ని మంచిగా కడిగేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. అండ్ పేస్ట్ వచ్చేసేసి కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, బిర్యానీ ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసి కొద్దిగా సాయి జీరా వేసేసి పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అవి ఫ్రై అవ్వడానికి పసుపు, ఉప్పు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, స్టార్ అనాస్ అవన్నీ వేసుకొని పేస్ట్ వేసేసుకొని ఆ పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు చేసిన తర్వాత దాంట్లో కారం, ధనియాల పొడి, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేసి మంచిగా కలిపేసుకున్నాక అవి మాడిపోయేలోపు మనం చికెన్ని వేసేసి మంచిగా మగ్గనియాలి. చికెన్ మంచిగా మగ్గిన తర్వాత ఒక టమాటో వేసుకున్నాను. టమాటా ప్లస్ కర్డ్ కూడా వేసుకోవచ్చు. ఈ టమాటా వేసిన టైంలో అది కూడా మంచిగా మగ్గిన తర్వాత కెటిల్ వాటర్ అలా పాలకూరని మంచిగా కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇంక ఇప్పుడు చికెన్ మగ్గిపోయింది. చికెన్ మగ్గిపోయినాక పాలకూర వేయాలి. పాలకూర అట్లా వేసి మూత పెట్టి చూసారా మొత్తం మగ్గిపోయింది. ఇంకా వాటర్ పోయకూడదు దీంట్లో, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి. మనం పాలకూర కడిగి వేస్తాం కదా, దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తాయి. చూసారా అంత వాటర్ వచ్చేసింది. ఇంకా దాంట్లోనే మంచిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్కి మళ్ళీ కొద్ది గరం మసాలా వేసేసుకొని ఇంకొద్దిసేపు కలిపేసుకుంటే అంతే, ఈజీ అండ్ సింపుల్ పాలకూర చికెన్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా చూడండి జస్ట్ ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యి చూసారా ఇలా గ్రేవీగా అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ యమ్మీ పాలకూర చికెన్ రెడీ. నేను లెగ్ పీసెస్తో చేశాను ఈరోజు. కర్రీ అన్నితోటి మనం హోల్ చికెన్ తీసుకున్నా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ప్లెయిన్ రైస్, బగారా రైస్కి కూడా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ.